తెలివైన యువకుడు. బుద్ధి, నాయకత్వం పాఠం చెప్పే కథ. ఎప్పుడో ఒకప్పుడు ఒక గ్రామం పక్కన ఉన్న అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు వివేక్. ఇతడు చదువులో తెలివిగా ఉండడమే కాకుండా ప్రశాంత స్వభావం, సహనం, మంచితనంతో అందరికీ ఇష్టంగా ఉండేవాడు. వివేక్కు ఒక మంచి అలవాటు ఉండేది. రోజూ అడవికి వెళ్లి అక్కడి జంతువులను గమనించడం, పక్షుల గీతలు వినడం, ప్రకృతిని ఆస్వాదించడం. అతడు ఎప్పుడూ తక్కువగా మాట్లాడేవాడు, కాని చాలా ఆలోచించి మాట్లాడేవాడు. ఒకరోజు అడవిలో పెద్ద గొడవ మొదలైంది. జంతువులందరూ కలిసి ఇలా అనుకున్నారు: మన అడవికి ఒక నాయకుడు కావాలి. ఎవరు మంచివాడో ఆయనే నాయకుడు కావాలి. అందరూ తమ తమ గొప్పతనాన్ని చెబుతూ వాదించసాగారు. సింహం: నేనే రాజు, నా బలానికి పోటీ ఎవ్వరికీ లేదు. ఏనుగు: నాకు జ్ఞానం ఉంది, నేనే సరైన వ్యక్తిని. నక్క: నాకు ఎక్కువ అనుభవం ఉంది, నేను నాయకత్వం తీసుకుంటాను. అంతా గందరగోళంగా మారిపోయింది. అప్పుడు కొన్ని జంతువులు మన వివేక్ దగ్గరకు వచ్చి అడిగాయి: వివేకా, నువ్వు మౌనంగా ఉన్నావు కాని తెలివిగా ఆలోచిస్తావు. నువ్వే చెప్పు, నిజమైన నాయకుడు ఎలాంటివాడు కావాలి? వివేక్ సమాధానం: వివేక్ కాస్త నవ్వుతూ ఇలా అన్నాడు: నాయకుడు అంటే బలంగా ఉండే వాడే కాదు. మంచి మనసుతో, సహనంతో అందరినీ గౌరవించగలవాడే నాయకుడు అవుతాడు. నాయకత్వం అంటే ఎదిగిన వారిని మాత్రమే కాదు, ఎదగని వారిని కూడా తోడ్పడటం. ఎవరి అభిప్రాయాలనైనా వినగలగడం, సరైన నిర్ణయాన్ని సమయానికి తీసుకోవడం, ఇవే నిజమైన నాయకుని లక్షణాలు. అందరూ చర్చను ఆపి ఆలోచనలో పడ్డారు. వివేక్ చెప్పిన మాటలు అందరికీ ఎంతో నచ్చాయి. తర్వాత ఆ రోజు నుండి అడవిలో ఏ సమస్య వచ్చినా మొదటగా జంతువులు వివేక్ వద్దకు వచ్చేవారు. అతని మాటలు వినేవారు. అతడు జంతువుల మధ్య వాదనలకు న్యాయంగా పరిష్కారాలు చెప్పేవాడు. అలా ఒక సాదా యువకుడు తన తెలివితో, సహనంతో, శాంతస్వభావంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని పాఠం: నాయకత్వం అంటే గట్టిగా అరిచేవాడు కాదు, శాంతంగా ఆలోచించేవాడు. నిజమైన తెలివి అంటే వినగలగడం, అర్థం చేసుకోవడం. చిన్న వయస్సైనా మంచి మనసున్నవాడు పెద్ద పని చేయగలడు.